నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆత్మాభిమానం. సక్సెస్ఫుల్గా అయితే నిన్ననే మన గివ్అవే గిఫ్ట్స్ అన్నీ కొరియర్ చేసేసానండి. అది జూలై మంత్ గివ్అవే. మీరైతే మాత్రం ఆగస్ట్ మంత్ గివ్అవే కోసం నేను ఆగస్టులో పెట్టిన ప్రతి వీడియోకి కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. మన ఛానల్ గురించి మీ విలువైన అభిప్రాయాలని, అంతేకాకుండా ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు. గివేవే గిఫ్ట్స్కి సంబంధించిన సజెషన్స్ కానీ, మన ఛానల్కి సంబంధించిన సజెషన్స్ కానీ, మన కథలకి సంబంధించిన సజెషన్స్ కానీ ఏమైనా సరే నన్ను నేను మార్చుకోవడానికి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. అనురాధకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. తనకంటే ముందుగా ఎదుటివారి గురించి ఆలోచించడం. ఇంట్లో ఎవరికైనా ఆకలిగా ఉంటే ముందుగా వాళ్ళకి భోజనం పెట్టేది, తర్వాతే తను తినేది. ఎవరికైనా కొత్త బట్టలు కావాలంటే తనకున్న పాత బట్టలతోనే తను సరిపెట్టుకునేది. ఆమె తల్లి కూడా అలాగే చేసేది. అక్కడి నుంచే తను అలా ఉండడం నేర్చుకుంది. ఆడపిల్లగా పుట్టామంటే ఓర్పు ఉండాలి, ఇంటిని కాపాడుకోగలగాలి, భర్తను గౌరవించాలి, పిల్లల్ని బాగా పెంచాలి, ప్రేమగా చూసుకోవాలి అంటూ వాళ్ళమ్మ చెప్పేది. కానీ ఒక మాట మాత్రం ఆమె తల్లి కూడా చెప్పలేదు, నిన్ను నువ్వు కూడా గౌరవించుకోవాలి అని. ఆ మాట అనురాధకి చాలా ఆలస్యంగా అర్థమైంది. అనురాధ పెరిగింది ఒక చిన్న పల్లెటూరిలో. ఇంట్లో పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. తండ్రి కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి ఇంటి పనులు చూసుకునేది. అనురాధకి ఒక తమ్ముడు కూడా ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేసేది అనురాధ. పాఠశాలకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా బట్టలు ఉతకడం, తమ్ముడికి భోజనం పెట్టడం, ఇంటి ముందంతా ఊడవడం, తల్లితో కలిసి సెలవు రోజుల్లో పొలానికి వెళ్ళడం ఆమెకు అలవాటైపోయింది. చదువులో కూడా అనురాధకి మంచి ఆసక్తి ఉండేది. కానీ ఇంటి పరిస్థితులు అంతగా సహకరించలేదు. 10వ తరగతి పూర్తయ్యాక ఆమె చదువు ఆగిపోయింది. ఇంకా చదివిస్తే ఖర్చు ఎక్కువైపోతుంది అని తండ్రి అన్నప్పుడు అనురాధ ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసులో చదువు కొనసాగించాలి అని ఎంత కోరుకున్నా ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని మౌనంగా ఉండిపోయింది. కొద్ది కాలానికి జయకృష్ణతో ఆమె పెళ్లి నిశ్చయమైంది. జయకృష్ణ కూడా అదే ప్రాంతానికి చెందినవాడు. అప్పటికి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం పెద్దగా కాకపోయినా మంచి మనసున్నవాడు తను. అనురాధను చూసిన మొదటి రోజే అతనికి ఆమె నచ్చింది. పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు అనురాధ తండ్రితో, జయకృష్ణ తండ్రి, మాకు కట్నం పెద్దగా అవసరం లేదండి, మా అబ్బాయి సంపాదించుకుంటాడు, అమ్మాయి మంచిదైతే చాలు అన్నారు. ఆ మాట అనురాధ తండ్రికి ఎంతో ఊరటనిచ్చింది. పెళ్లి సాధారణంగానే జరిగింది. అనురాధ 18 సంవత్సరాల వయసులో జయకృష్ణ గారింట్లోకి కొత్త కోడలిగా అడుగుపెట్టింది. కొత్త ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే జయకృష్ణ గారు ఆమెను చూసి, అనురాధ, నీకు ఈ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు. ఈ ఇంట్లో నువ్వు కోడలివి కాదు, నా జీవిత భాగస్వామివి అన్నాడు. ఆ మాట విని ఆమె కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తనని ఇంత గౌరవంగా చూసే భర్త దొరికాడని ఆమెకి చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళ సంసారం మొదట చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇంట్లో పెద్దగా సామాన్లు కూడా లేవు. ఒక మంచం, ఒక చిన్న టేబుల్, 2 కుర్చీలు, వంట సామాన్లు, బట్టలు పెట్టుకునే చిన్న అల్మారా, అంతే. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి మాత్రం ఎలాంటి కొదువ లేదు. ఉదయం జయకృష్ణ ఉద్యోగానికి వెళ్లే ముందు అనురాధ చేతితో చేసిన టిఫిన్ తినేవాడు. నువ్వు ఇంత బాగా వంట చేస్తుంటే నాకు బయట క్యాంటీన్లో తినాలనిపించడం లేదు అనేవాడు. అనురాధ నవ్వుతూ, అయితే జీవితాంతం మీకు నేను ఇలాగే వండి పెడతాను అనేది. అది ఆ మాట ఇచ్చావు కదా, ఇంకెప్పుడు వెనక్కి తీసుకోకు అని జయకృష్ణ నవ్వేవాడు. సాయంత్రం అతని ఇంటికొచ్చే సమయానికి అనురాధ గుమ్మం దగ్గరే కూర్చుని భర్త కోసం ఎదురు చూస్తూ ఉండేది. అతని అడుగుల శబ్దం వినిపించగానే గుమ్మం వైపు చూసేది. అతని ఇంట్లోకి వచ్చిన వెంటనే బ్యాగ్ తీసుకొని, చాలా అలసిపోయారా, వర్క్ ఎక్కువగా ఉందా అంటూ అడిగేది. అలసిపోయాను, కానీ నిన్ను చూశాక ఆ అలసటంతా పోయింది అని జయకృష్ణ చెప్పేవాడు. ఆ మాటలు వింటూ ఉంటే అనురాధ సిగ్గుతో తలదించుకునేది. వాళ్ళ చిన్న ఇంట్లో ఆ రోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోయినా ఆనందం మాత్రం పుష్కలంగా ఉండేది. కొంతకాలానికి వాళ్ళ జీవితంలోకి సూరజ్ వచ్చాడు. మొదటి బిడ్డ పుట్టినరోజున జయకృష్ణ ఆనందంతో ఏడ్చేశాడు.
మన బాబు పెద్దవాడై మంచి ఉద్యోగం చేయాలి, మనం పడిన కష్టాలు వాడు పడకూడదు అన్నాడు. అనురాధ తన బిడ్డని ఒడిలోకి తీసుకొని వాడికి మంచిగా చదువు చెప్పించాలి, మనం ఏది తినకున్నా ఉన్నా పర్లేదు, వాడికి మాత్రం ఏ లోటు ఉండకూడదు అంది. కొన్నేళ్ల తర్వాత వాళ్ళకి ధీరజ్ పుట్టాడు. 2 పిల్లలతో ఆ చిన్న ఇల్లు నవ్వులతో అల్లర్లతో నిండిపోయింది. అనురాధకి తన కోసం సమయం లేకుండా పోయింది. తెల్లవారుజామున లేవడం, భర్తకి టిఫిన్ తయారు చేయడం, పిల్లలకి పాలు కాయడం, బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రం చేయడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, మధ్యాహ్నం వాళ్ళ కోసం భోజనం సిద్ధం చేయడం, క్యారేజ్ తీసుకెళ్ళి స్కూల్లో వాళ్ళకి తినిపించి రావడం, సాయంత్రం హోంవర్క్ చేయించడం, రాత్రి భర్త కోసం ఎదురు చూడడం. ఆమె రోజంతా కుటుంబం చుట్టూనే తిరిగేది. జయకృష్ణ కూడా తన వంతు కష్టపడ్డాడు. ఉదయం ఉద్యోగానికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చేవాడు. పిల్లల చదువుల కోసం అదనపు పనులు కూడా చేసేవాడు. ఒకసారి సూరజ్కి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బు సరిపోలేదు. జయకృష్ణ చాలా ఆలోచించి ఈ నెల కొంచెం అప్పు తీసుకుందాం అన్నాడు. అప్పుడు అనురాధ తన చేతికున్న 2 బంగారు గాజులు తీసి అతని చేతిలో పెట్టింది. ఇవమ్మేయండి అంది. జయకృష్ణ ఒక్కసారిగా ఆమెను చూసి, ఇవి నీకు ఇష్టమైన గాజులు కదా అన్నాడు. నా గాజుల కంటే నా కొడుకు చదువు ముఖ్యం, నా భర్త ఆత్మాభిమానం ముఖ్యం, మీరెవరి దగ్గర అప్పు చేయడం నాకు ఇష్టం లేదు అంది. జయకృష్ణ కళ్ళల్లో ఆ మాటలు వినగానే నీళ్లు తిరిగాయి. నువ్వు పిల్లల కోసం నీకున్నదంతా వదులుకుంటున్నావు అనురాధా. ఒకరోజు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావో ఆలోచించు అన్నాడు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక నన్ను చూసుకుంటారు కదా అని అనురాధ నవ్వింది. జయకృష్ణ ఏమీ అనలేదు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరిగాయి. సూరజ్ ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్ళాడు. ధీరజ్ కూడా చదువులో ముందుకు వెళ్ళాడు. వాళ్ళిద్దరి కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకసారి సూరజ్కి హాస్టల్ ఫీజు అవసరమైంది. జయకృష్ణ దగ్గర డబ్బులు లేకపోవడంతో అప్పు చేశాడు. అనురాధ మాత్రం ఇంట్లో ఖర్చులు తగ్గించింది. తాను కొత్త చీర కొనుక్కోవడం కూడా మానేసింది. పండగ కూడా పాత చీరతోనే సరిపెట్టుకుంది. పొరుగింటి వాళ్ళు పండగకి కూడా పాత చీరేనా అని అడిగినా కూడా ఆమెకు మాత్రం పిల్లల భవిష్యత్తే ముఖ్యంగా కనిపించేది. సూరజ్ చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. ధీరజ్ కూడా మంచి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు జయకృష్ణకి తన జీవితంలో పెద్ద విజయం సాధించినట్టుగా అనిపించింది. మన ఇద్దరి కష్టం వృధా కాలేదనురాధా అన్నాడు. అనురాధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి అంది. జయకృష్ణ నవ్వుతూ నీకెప్పుడూ వాళ్ళ గురించే ఆలోచన అన్నాడు. వాళ్ళిద్దరూ మన పిల్లలు కదండి అంటూ అనురాధ చెప్పింది. సూరజ్కి వినీలాతో పెళ్లి జరిగింది. వినీల చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం కూడా చేసేది. మొదట్లో ఆమె అనురాధని చాలా గౌరవంగా చూసేది. అత్తయ్య మీరు కూర్చోండి, ఈ పనులన్నీ మేమే చూసుకుంటాం అనేది. అనురాధకి తన ప్రవర్తన చూస్తే ఎంతో సంతోషంగా ఉండేది. నాకు ఒక కూతురు దొరికింది, అది కోడలు రూపంలో అని అందరితోనూ చెప్పుకునేది. కొంతకాలానికి ధీరజ్కి అమలాతో పెళ్లి జరిగింది. అమల కూడా ఉద్యోగం చేసేది. ఆమె కూడా మొదట్లో అనురాధని చాలా గౌరవంగా చూసుకునేది. అత్తయ్య మీ చేతి వంట చాలా బాగుంటుంది అంటూ పొగిడేది. 2 కోడళ్ళు కూతుళ్ళల్లా ఉంటారని అనురాధ అనుకుంది. పెళ్ళిళ్ళ తర్వాత కొడుకులు నగరాల్లో ఉద్యోగాలు చేసుకోవడంతో జయకృష్ణ, అనురాధలు తమ పల్లెటూరి ఇంట్లోనే స్థిరపడ్డారు. మెల్లమెల్లగా కొడుకుల చదువులకి ఖర్చులు పోను వాళ్ళ ఇంటిని ఎప్పుడో కొనుక్కున్నారు. వాళ్ళకి పల్లెటూరు వాతావరణమే చాలా ఇష్టం. పక్షుల కిలకిలా రావాలతో లేవడం, తోటలోని పూల మొక్కలకు నీళ్లు పోయడం, పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళడం, సాయంత్రం ఇంటి ముందు కూర్చొని చల్లటి గాలి పీల్చడం వాళ్ళకి అదే ఆనందం. పండగల సమయంలో పిల్లలు, కోడళ్ళు, మనవళ్ళు వస్తే ఇల్లు సందడిగా మారేది. జయకృష్ణ మనవళ్లతో పొలాల దగ్గరకు వెళ్ళేవాడు. అనురాధ కోడళ్ల కోసం ప్రత్యేకంగా వంటలు చేసేది. వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయేది. ఒకసారి సాయంత్రం తోటలో కూర్చునున్నప్పుడు జయకృష్ణ అనురాధతో మన పిల్లల దగ్గర మన పిల్లలు మన దగ్గర ఎప్పటికీ ఉండరు, వాళ్ళ జీవితాలు వాళ్ళవి, మనం వాళ్ళని ప్రేమించాలి కానీ వాళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడకూడదు అన్నాడు. అనురాధ నవ్వుతూ మీకెప్పుడు ఇలాంటి తత్వమే ఎందుకు వస్తుంది, పిల్లలు మనవాళ్లే కదండి, వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు అంది. జయకృష్ణ ఆమె వైపు చూసి వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటే అదృష్టమే, ఒకవేళ చూడకపోతే మనం అక్కడ బాధలు పడకూడదు,
మన వృద్ధాప్యాన్ని మనమే చూసుకోవాలనురాధ అన్నాడు. అనురాధ ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమెకి పిల్లల మీద అంతులేని నమ్మకం. కొన్నేళ్ళు వాళ్ళ జీవితం అలాగే సాగింది. కానీ ఒక చీకటి రాత్రి అన్నింటినీ మార్చేసింది. జయకృష్ణ గారికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పొచ్చింది. అనురాధ భయంతో అతని దగ్గరికి పరిగెత్తింది. ఏమైందండి అంటూ అడిగింది. అతను మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు. అనురాధ, పిల్లలకి ఫోన్ చేయకు, ముందుగా మనం ఆసుపత్రికి వెళదాము అన్నాడు. ఆమె పొరుగువారి సహాయంతో ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా సరే ఆయన్ని కాపాడలేకపోయారు. 40 సంవత్సరాలుగా తనతోనే జీవించిన భర్త ఒక్కసారిగా కళ్ళ ముందే లేకుండా పోయాడు. అనురాధకి ఆ నిజం అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. భర్త అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా ఆమె ప్రతిరోజు ఉదయం 2 కప్పుల టీ చేసేది. ఒక కప్పు తనకి, మరొకటి జయకృష్ణ కూర్చునే కుర్చీ ముందు పెట్టేది. కొద్దిసేపటి తర్వాత ఆ కప్పుని చూసి ఏడ్చేది. ఇంట్లో అతని షర్ట్లు అలాగే ఉండేవి. అతని పాత గడియారం టేబుల్ మీదే ఉండేది. అతను పేపర్ చదివే కళ్ళజోడు కూడా అలాగే టీపాయ్ మీద పెట్టుండేది. ప్రతి వస్తువు అతని జ్ఞాపకంగా మారింది. మొదటి నెలల్లో సూరజ్, ధీరజ్ తరచుగా గ్రామానికి వచ్చేవారు. నెలకోసారైనా వచ్చి తల్లిని చూసి వెళ్ళేవాళ్ళు. అమ్మా, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని సూరజ్ చెప్పాడు. అమ్మా, నాతో రా అని ధీరజ్ కూడా అడిగాడు. ఇద్దరు కొడుకులు తన కోసం పోటీ పడుతున్నట్టుగా అనురాధ కనిపించింది. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. నా భర్త లేడు, కానీ నాకు నా పిల్లలున్నారు, వాళ్లే నా ధైర్యం అనుకునేది. ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుని చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. అమ్మ 6 నెలలు నా దగ్గర, 6 నెలలు తమ్ముడి దగ్గర ఉంటుంది అని సూరజ్ అన్నాడు. ధీరజ్ కూడా అంగీకరించాడు. అనురాధకి అది చాలా మంచి నిర్ణయంలా అనిపించింది. ఇద్దరు పిల్లలు నన్ను సమానంగా చూసుకుంటున్నారు అనుకుంది. మొదటి 6 నెలలు సూరజ్ ఇంటికి వెళ్ళింది. సూరజ్, వినీల ఇద్దరూ నగరంలోని మంచి అపార్ట్మెంట్లో ఉండేవారు. వారి కూతురు చరిత ఆ సమయంలో 5 ఏళ్ల వయసున్న అమ్మాయి. నానమ్మను చూసిన వెంటనే చరిత పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హత్తుకుపోయింది. నాన్నమ్మ, నువ్వు మా దగ్గరే ఉంటావా అంటూ ముద్దు ముద్దు మాటలతో అడిగింది. అనురాధ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అవును బంగారం అంది. మొదటి కొన్ని వారాలు అన్నీ బాగానే ఉన్నాయి. వినీల ఉదయం లేచి, అత్తయ్య మీరు కాఫీ తాగుతారా అంటూ అడిగేది. సూరజ్ కూడా తల్లిని రోజు ఆఫీస్ నుంచి రాగానే పలకరించేవాడు, పక్కన కూర్చుని కబుర్లు చెప్పేవాడు. కానీ కొద్ది కాలానికే పరిస్థితి మారిపోయింది. ఒకరోజు వినీల, తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అత్తయ్య, చరితకి టిఫిన్ పెట్టి స్కూల్ బస్ దగ్గరికి తీసుకెళ్ళండి, నాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది అంది. అనురాధ వెంటనే ఆ పని చేసేసింది. మరుసటి రోజు, అత్తయ్య చరితకి హోంవర్క్ చేయించేయండి అంది. ఆ తర్వాత, అత్తయ్య సూరజ్కి లంచ్ బాక్స్ పెట్టేయరా. ఇంకో రోజు, అత్తయ్య రాత్రికి మేము బయట తినేస్తాము, మీరు మీకు చరితకి వంట చేసి తనకు భోజనం పెట్టేయండి అంటూ చెప్పింది. మొదట్లో అనురాధ ఏమీ అనుకోలేదు. నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాను కదా, పిల్లలకు ఉపయోగపడితే తప్పే ఉంటుంది అనుకుంది. కానీ ఒక పని 2 పనులయ్యాయి, 2 పనులు 5 పనులయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమెకు పని తప్ప ఇంకేమీ కనిపించలేదు. మెల్లమెల్లగా తర్వాత ఒకప్పుడు తన గ్రామంలోని ఇంట్లో యజమానురాలిగా ఉన్న అనురాధ ఇప్పుడు మరో ఇంట్లో ఉదయం లేవగానే పనులు మొదలుపెట్టే వ్యక్తిగా మారింది. ఒకరోజు ఉదయం వంటగదిలో పాత్రలు తోముతూ ఉండగా వినీల తన స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. నిజంగా అత్తగారు ఉన్నందుకు నాకు చాలా సౌకర్యంగా ఉంది. మా ఇంటికి ఇప్పుడు పని మనిషి అవసరం లేదు. చరితను చూసుకోవడానికి కేర్ టేకర్ని కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నెల నెల మాకెంత డబ్బు సేవ్ అవుతుందో తెలుసా. నేను, మా తోటి కోడలు ఆవిడ్ని చెరొక 6 నెలలు చక్కగా మనీ సేవింగ్ మిషన్లా వాడుకుంటున్నాం అని నవ్వుతూ చెప్పింది. అనురాధ చేతిలోని గిన్నె అక్కడే ఆగిపోయింది. కొద్దిసేపు ఆమెకి ఏమీ వినిపించలేదు. తనను తాను సముదాయించుకుంది. బహుశా సరదాగా చెప్పుంటుందిరే అనుకుంది. ఆ రోజు కూడా మామూలుగానే పనిచేసింది. సాయంత్రం చరిత తన ఒడిలో కూర్చుని, నాన్నమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఆ చిన్నారి ప్రేమ కోసం ఆమె ఎన్నో విషయాలు మరిచిపోయింది. ఒకరోజు ఆమె పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళాలి అనుకుంది. ఆ మాటే వినీలతో చెప్పింది. అత్తయ్య, రేపు చరితకి పరీక్ష ఉంది, మీరుంటే మాకు కాస్త సౌకర్యంగా ఉంటుంది, తనను మీరు ప్రిపేర్ చేయించొచ్చు అంది. అనురాధ గుడికి వెళ్ళలేదు.
మరోసారి పక్కింటి వృద్ధురాలు సరోజ ఫోన్ చేసి, అక్క గుడికొస్తావా అంటూ అడిగింది. ఇక్కడ పిల్లల పనుంది, నేను రాలేను అంది. ఇలా మెల్లమెల్లగా ఆమె బయట ప్రపంచానికి దూరం అయిపోయింది. 6 నెలలు పూర్తయ్యే సమయానికి అనురాధకి మోకాళ్లలో నొప్పి, నడు నొప్పి మొదలయ్యాయి. అయినా ఆమె ఎవ్వరితోనూ చెప్పలేదు. పిల్లలకి ఇబ్బంది కలగకూడదు అని అనుకుంది. ఆ తర్వాత ధీరజ్ ఇంటికెళ్లే సమయం వచ్చింది. అమల కూడా మొదట్లో ఎంతో ప్రేమగా స్వాగతించింది. అత్తయ్య, మీరొచ్చాక నాకు చాలా ధైర్యంగా అనిపించింది అంది. కానీ అక్కడ కూడా కొన్ని రోజులకి పనులే మొదలయ్యాయి. అత్తయ్య, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయండి. అత్తయ్య, మధ్యాహ్నం వంట మీరే చూసుకోండి. అత్తయ్య, నేను ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. పిల్లలకి వంట చేసి భోజనం పెట్టేయండి. అత్తయ్య, బట్టలు వాషింగ్ మిషన్లో వేసేయండి అంటూ ఆర్డర్లే. అనురాధ మళ్ళీ మౌనంగా అన్నీ చేసింది. ఒకరోజు ఆమెకి జ్వరం వచ్చింది. శరీరం మొత్తం నొప్పిగా ఉంది. మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఉదయం అమల తొందరగా తయారై బయటకొస్తూ, అత్తయ్య, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పంపించండి అంది. అనురాధ మెల్లగా, అమ్మా, నాకు జ్వరంగా ఉంది, ఇవాళకి కొంచెం నువ్వు పిల్లల్ని చూసుకోగలవా అంది. అమల ముఖం మారిపోయింది. అత్తయ్య, మీరు ఇలా అనారోగ్యంగా ఉన్నానని మాటి మాటికి చెప్తే మాకు చాలా కష్టం. నాకు ఆఫీస్ ఉంది. కనీసం మీరు ముందైనా చెప్పుంటే నేను సెలవు తీసుకునేదాన్ని అంది. అనురాధ ఏమీ మాట్లాడలేదు. లేని ఓపికను తెచ్చుకొని పిల్లల కోసం లేచి వంట చేసింది. ఆ రోజు రాత్రి ఆమెకు జ్వరం మరింత పెరిగింది. ధీరజ్ మందులు తీసుకొచ్చాడు. కానీ ఆమె పక్కన కూర్చొని మాట్లాడడానికి కూడా అతనికి సమయం లేదు. అమ్మా, మందులేసుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అనురాధకి భర్త జయకృష్ణ గుర్తుకొచ్చాడు. అతనున్నప్పుడు తనకి చిన్న జలుబొచ్చినా, నువ్వు పడుకో, నేను వంట చేసేస్తానులే అంటూ చెప్పేవాడు. ఆమె ఆ మాటలన్నీ గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నా పిల్లల ఇల్లా, లేక నేను పని చేయడానికి వచ్చిన ఇల్లా అనే ప్రశ్న మొదటిసారి ఆమె మనసులో బలంగా వచ్చింది. అయినా పిల్లల మీద ప్రేమతో మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. 6 నెలలు పూర్తయ్యాయి. మళ్ళీ సూరజ్ ఇంటికొచ్చింది. ఇప్పుడు ఆమెకు ఒక విషయం స్పష్టమైంది. 2 కొడుకుల ఇళ్లల్లోనూ తనకి ఒకటే స్థానం. తల్లి అనే స్థానం మాటల్లో ఉన్న, వాస్తవంలో మాత్రం ఆమె ఒక ఉచిత పని మనిషి. ఒకరోజు ఉదయం సూరజ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అమ్మా, నువ్వున్నావు కాబట్టే మేమిద్దరం ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము అన్నాడు. అనురాధ అతని ముఖాన్ని చూసింది. బాబూ, నేను మీకు భారమా లేదంటే సౌకర్యమా అని అడగాలి అని అనిపించింది. కానీ తన నోట్లోంచి మాటలు రాక అడగలేదు. అతను అలాగే వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం చరిత తన నాయనమ్మతో ఆడుకుంటూ, నాయనమ్మ, నువ్వు మా ఇంట్లోనే ఎప్పుడూ ఉంటే బాగుంటుంది కదా అంది. అనురాధ నవ్వుతూ, నానమ్మ నీతో పాటు ఉండడం నీకు ఇష్టమేనా అంటూ అడిగింది. చాలా ఇష్టం నానమ్మ. నువ్వు నాకు కథలు చెప్తావు, నాతో ఆడుకుంటావు, నన్ను బుజ్జగించి అన్నం తినిపిస్తావు అంది. అనురాధ ఆమెను హత్తుకుంది. నానమ్మను ప్రేమించే నువ్వు పెద్దయ్యాక పెద్దవాళ్లతో ఎప్పుడూ పని చేయించకూడదు, వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు అంది. చరితకు ఆ మాటలు అర్థం కాలేదు. కానీ అనురాధ మనసులో మాత్రం అదొక నిర్ణయంగా మారింది. ఇక తాను తన జీవితాన్ని వృధా చేయకూడదు అనుకుంది. కోడళ్ళు కొడుకులు ఇద్దరూ మా దగ్గర ఉండమంటే మా దగ్గర ఉండమని అడగడం తన మీద వాళ్లకున్న ప్రేమ కాదు, తనతో వాళ్లకున్న అవసరం. ఆ విషయం తను విన్న చూసిన సంఘటనల ద్వారా అనురాధ గారికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇదే సమయంలో ఒకరోజు అనురాధ గ్రామంలోని తన బంధువులకు కొంతమందికి ఫోన్ చేసింది. మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది, తోట ఎలా ఉంది, పొలాలు ఎలా ఉన్నాయి అంటూ అడిగింది. ఆ బంధువు కొద్దిసేపు మౌనంగా ఉండి, అక్క, ఒక విషయం చెప్పాలి. మీ పిల్లలు గతంలో కొంత భూమిని అమ్మేశారు. ఇంకా మిగిలిన భూమి గురించి కూడా బేరాలు మాట్లాడుతున్నారు అన్నాడు. అనురాధ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏమంటున్నావు? నేను ఏ పత్రం మీద ఎలాంటి సంతకము చేయలేదు అంది. అదే నాకు కూడా అర్థం కావడం లేదక్కా. వాళ్ళు మీరు ఒప్పుకున్నారనే చెప్పారు అన్నాడు. అనురాధ వెంటనే గ్రామంలోని పత్రాలు చూసే వ్యక్తికి ఫోన్ చేసింది. ఒక్కొక్క విషయం బయటపడుతుండగా ఆమెకు తల తిరిగినట్టుగా అయ్యింది. తన భర్త కష్టపడి సంపాదించిన కొంత భూమిని కొడుకులు ఇప్పటికే అమ్మేశారు. బ్యాంకులో ఉన్న పొదుపులోంచి కూడా కొన్ని డబ్బులు తీసేసుకున్నారు. కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కాలం పూర్తి కాకముందే తీసేసుకున్నట్టుగా తెలిసింది.
అనురాధకి గుండె పగిలిపోయింది. ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. జయకృష్ణ ఫోటోని చేతిలోకి తీసుకొని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. మీరు లేరు కాబట్టి ఇలా చేశారా? నేను మీ భార్యని, మీ పిల్లలకి తల్లిని. వాళ్ళ కోసం మన జీవితం అంతా మనం కష్టపడ్డాము. ఇప్పుడు మనం దాచుకున్నదంతా వాళ్ళకి నేను పోకముందే తమదైపోయిందా అంటూ అడిగింది. కొద్దిసేపటి తర్వాత ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. ఆ రాత్రి చాలాసేపు ఆలోచించింది. వాళ్ళు నా పిల్లలు కాబట్టి వాళ్ళను నేను ద్వేషించను. కానీ నా జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి మిగిలిన రోజుల్ని గడపాలి అని అనుకోవడం లేదు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఒక న్యాయవాదిని సంపాదించింది. తన బ్యాంకు ఖాతాలు, పెన్షన్ వివరాలు అన్నీ చూపించింది. తన అనుమతి లేకుండా ఏ లావాదేవీలు జరిగాయో తెలుసుకుంది. తన హక్కుల్ని రక్షించుకోవడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయించింది. ముఖ్యంగా తన పెన్షన్ డబ్బుల్ని ఇకపై ఎవ్వరికీ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు తను ఎక్కడుంటే ఆ ఇంట్లోనే తన పెన్షన్ డబ్బులు ఇచ్చేది. తన భర్త జ్ఞాపకంగా గ్రామంలో ఉన్న ఇల్లు తన పేరుతోనే ఉండడంతో దాన్ని రక్షించుకుంది. నా పిల్లలు నా ఆస్తిని వారసత్వంగా పొందొచ్చు, కానీ నేను బ్రతికుండగానే అది వాళ్ళది కాదు అని ఆమె స్పష్టంగా చెప్పేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె 2 కొడుకుల్ని పిలిచింది. సూరజ్, ధీరజ్ ఇద్దరూ అక్కడికొచ్చారు. వాళ్ళొచ్చిన వెంటనే అనురాధ ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెట్టింది. మీ నాన్న కష్టపడి సంపాదించాడు. నేను మీకోసం నా జీవితాన్నే త్యాగం చేశాను. మీరు చదువుకోవడానికి నా బంగారు గాజుల్ని కూడా అమ్మేశాను. మీ పెళ్ళిళ్ళ కోసం ఎన్నో సంవత్సరాలు మేము కష్టపడి తిని తినక దాచుకున్న డబ్బులన్నింటినీ ఖర్చు చేసేసాం. మీ పిల్లల్ని చూసుకోవడానికి ఇప్పుడు నా వృద్ధాప్యాన్ని కూడా పక్కన పెట్టేశాను. కానీ మీరు నా ఆస్తిని నా అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారు. నేను మౌనంగా ఉన్నాను కాబట్టే మీకు అది హక్కుగా మారిపోదు. సూరజ్ వెంటనే, అమ్మా, ఎప్పటికైనా ఆస్తి మాకే కదా, మేమేమీ పరాయి వాళ్ళం కాదు కదా అన్నాడు. అనురాధ ప్రశాంతంగా, అది ఎప్పటికో మీదవుతుంది, కానీ నేను బ్రతికున్నంతకాలం మాత్రం కాదు. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మీది కావచ్చు, కానీ నేను బ్రతికుండగానే నన్ను నా ఆస్తి నుంచి దూరం చేసే హక్కు మీకు లేదు అంది. ధీరజ్ కూడా, అమ్మా, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద సమస్య చేయడం ఎందుకు అన్నాడు. అనురాధ అతని వైపు చూసి, చిన్న విషయమా? మా జీవితం అంతా కష్టపడి సంపాదించింది నాకు తెలియకుండా మీరు అమ్మేయాలని చూడడం చిన్న విషయమా? నేను నీ తల్లిని. నా దగ్గర ఉన్నదంతా నీకే వస్తుంది అని అనుకున్నావు, కానీ నేను బ్రతికున్నాను అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు అంది. కొడుకులు మౌనంగా ఉన్నారు. వినీలకి విషయం తెలిసిన తర్వాత ఆమె అసహనంగా, అత్తయ్య, మేం మీకోసం ఇంత చేస్తున్నాము, మీరు మాత్రం ఆస్తి హక్కులు అంటూ మాతో ఇలా మాట్లాడడం బాగోలేదు అంది. అనురాధ ఆమె వైపు తిరిగి చూసింది. నువ్వు నా కోసం ఏం చేస్తున్నావో నాకు తెలుసు వినీలా. నేను కూడా నీకోసం ఏమేం చేస్తున్నానో కూడా నాకు తెలుసు. తేడా ఏమిటంటే నేను ప్రేమతో చేస్తున్నాను, నువ్వు దాన్ని బాధ్యతగా భావిస్తున్నావు. అదే బాధ్యతని నేను ఇక తీసుకోలేను. అమల కూడా అక్కడే ఉంది. ఆమెకు కూడా కోపం వచ్చింది. అత్తయ్య, మీరు మాతో పాటు ఉండడం వల్ల మేము ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము. మీరు కూడా మా పిల్లల్ని చూసుకోవడం మీ బాధ్యతగా భావించాలి అంది. అనురాధ కాస్త గట్టిగా, మీ పిల్లల్ని చూసుకోవడం మీ బాధ్యత అవుతుంది. నేను వాళ్ళకి నానమ్మని. వాళ్ళని నేను ప్రేమిస్తాను, కానీ వాళ్ళని చూసుకోవడమే నా ఉద్యోగం కాదు అంది. ఆ మాటలతో గది నిశ్శబ్దమైంది. మొదటిసారి కోడళ్ళిద్దరికీ తమ అత్తగారు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇంతకాలం ఆమె సరే అమ్మా, అలాగే బాబు అని మాత్రమే సమాధానం చెప్పేది. ఆమె నోటి నుంచి అలాంటి మాట ఎప్పుడూ వాళ్ళు వినలేదు. కానీ ఆ రోజు నుంచి అనురాధలో మార్పు మొదలైంది. ఆమె ప్రతిరోజు ఉదయం తన కోసం సమయం కేటాయించింది. గుడికి వెళ్ళింది, పక్కింటి మహిళలతో మాట్లాడింది, తన పాత పుస్తకాలు తీసి చదవడం మొదలుపెట్టింది. తన ఆరోగ్యం కోసం నడక కూడా మొదలుపెట్టింది. ఎవరు పని చెప్పినా తనకు వీలైతే మాత్రమే చేసేది. ఒకరోజు వినీల, అత్తయ్య, ఇవాళ సాయంత్రం నా స్నేహితులకి కిట్టి పార్టీ ఉంది, స్నాక్స్ మీరు రెడీ చేస్తారా అంది. అనురాధ, లేదు, ఇవాళ నేను సరోజతో గుడికెళ్తున్నాను అంది. వినీల ముఖం ఒక్కసారిగా అత్తగారి జవాబుకు మాడిపోయింది. అత్తయ్య, మా పార్టీలో మీరు కూడా ఉండాలి కదా అంది.
మీ పార్టీ కోసం వంట చేయడానికి ఉండే మనిషిలా ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీరు పార్టీ చేసుకోవచ్చు, నేను గుడికెళ్ళొచ్చు అంది. వినీల కోపంతో మీకు ఈ మధ్య చాలా పొగరు పెరిగిపోయింది అనింది. అనురాధ నవ్వింది. అది పొగరు కాదమ్మా, ఇంతకాలం నాకు ఉండాల్సిన ఆత్మాభిమానమే ఇప్పుడు నాకు తిరిగి దొరికింది. ఆ మాటలు వినీలకి గట్టిగా తగిలాయి. అదే సమయంలో సూరజ్ ఇంటికొచ్చాడు. విషయం తెలుసుకుని తల్లిపై కోపంగా, అమ్మా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసేస్తున్నావు అన్నాడు. అనురాధ ప్రశాంతంగా, ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే ఒకరిని పనికి పెట్టుకుని ఇంకొకరు విశ్రాంతి తీసుకోవడం కాదు బాబు, అందరూ తమ తమ బాధ్యతల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంది. అమ్మా మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము, మాకు చాలా ఒత్తిడి ఉంటుంది అన్నాడు సూరజ్. మీ ఒత్తిడి నాకు తెలుసు బాబు, అందుకే ఇన్నాళ్ళు నేను మీకు తోడుగా ఉన్నాను. కానీ నా ఒత్తిడిని ఎప్పుడైనా మీరు అడిగారా? ఉదయం నుంచి రాత్రి వరకు పని చేసి నా కాళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు నన్ను ఎవరు అడిగారు? నేను గుడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నన్ను ఎవరు అడిగారు? నేను నా స్నేహితురాల్ని కలవాలి అని అనుకున్నప్పుడు నాకెవరు సమయం ఇచ్చారు అంటూ ప్రశ్నించింది. సూరజ్కి సమాధానం రాలేదు. అమ్మా మేము నిన్ను ప్రేమిస్తున్నాము అన్నాడు. అనురాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతకాలం మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్మాను బాబు, కానీ ప్రేమించే మనిషిని ఎవ్వరూ ఉపయోగించుకోరు. తను అలసిపోయాడా అని అడుగుతారు. ప్రేమించే మనిషికి తమ సమయం ఇస్తారు. ప్రేమించే మనిషి కోరికలు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు సూరజ్ మొదటిసారి తల్లిని మౌనంగా చూశాడు. ఆమె చెప్పింది నిజమేనని అతనికి అర్థమైంది. కానీ మార్పు ఒక్క రోజులో రాలేదు. అలవాట్లు మారడానికి సమయం పట్టింది. అనురాధ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. కొద్ది రోజులకే పక్కింటి సరోజ ఆమెను కలిసింది. అక్క, మన కాలనీలోని మహిళలందరం కలిసి 10 రోజులు తీర్థయాత్రలకు వెళుతున్నాం, నువ్వు కూడా రావాలి అంది. అనురాధ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను తప్పకుండా వస్తాను సరోజ అంది. సరోజ ఆశ్చర్యపోయింది. నీ కొడుకులు ఒప్పుకుంటారా అంటూ అడిగింది. ఇక నుంచి నా జీవితానికి వాళ్ళ అనుమతి అవసరం లేదు, సమాచారం మాత్రం ఇస్తాను అంది అనురాధ. ఆ మాటలో ఆమెకొచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. ఇంటికి వెళ్ళి కొడుకులకు చెప్పింది, నేను 10 రోజులు తీర్థయాత్రలకు వెళుతున్నాను అని. వినీల వెంటనే 10 రోజుల చరిత్రను ఎవరు చూసుకుంటారు అంది. మీరు చూసుకోండి అత్తయ్య, మాకు ఆఫీస్ ఉంది, నాకు కూడా నా జీవితం ఉంది. మీరు మీ ఉద్యోగాలు చూసుకుంటున్నారు, నేను మీ పిల్లల్ని చూసుకున్నాను. ఇప్పుడు 10 రోజులు మీరు మీ పిల్లల్ని చూసుకోండి. సూరజ్ కూడా, అమ్మా ఈ వయసులో అంత దూరం ప్రయాణం ఎందుకు అన్నాడు. మీ వయసులో మీరు దేశాలు దాటి ప్రయాణం చేస్తారు, నేను నా దేశంలోనే 10 రోజులు ప్రయాణిస్తే మీకెందుకు భయం అని అనురాధ ప్రశ్నించింది. ధీరజ్ కూడా వచ్చి, అమ్మా కనీసం మాతో మాట్లాడే నిర్ణయం తీసుకోవాలి కదా అన్నాడు. మీరు మీ సెలవులు తీసుకునేటప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగారా? నేను మీ అమ్మనిరా, మీ పిల్లని కాదు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నేను తీసుకోగలను అంది. ఆ 10 రోజుల ప్రయాణం అనురాధ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తన వయసున్న మహిళలతో కలిసి నవ్వుతూ బయటికి బయలుదేరింది. కొత్త ప్రదేశాలు చూసింది. దేవాలయాల్లో ప్రశాంతంగా కూర్చుంది. తన భర్త జయకృష్ణతో చేసిన పాత ప్రమాణాలు గుర్తొచ్చాయి. ఒక రాత్రి హోటల్ గదిలో ఒంటరిగా కూర్చుని జయకృష్ణ ఫోటోని చూసింది. మీరుంటే ఈ ప్రయాణం మీతోనే చేసేదాన్ని. ఇప్పుడు నా పిల్లలు నా వెంట రావడం లేదు, కానీ మీరు చెప్పిన మాట ఇప్పుడు నాకు అర్థమైందండి. నా జీవితాన్ని నేనే చూసుకోవాలి అని మెల్లగా చెప్పింది. తిరిగి ఇంటికొచ్చిన రోజు అనురాధను చూసిన చరిత పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది. నానమ్మ, నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు అంది. అనురాధ ఆమెను ముద్దు పెట్టుకుంది. వెన్నెల మాత్రం మౌనంగా ఉంది. ఆమెకి ఈ 10 రోజుల్లో ఇంటి పని ఎంత కష్టమో తెలిసిపోయింది. ఉదయం పిల్లల్ని లేపడం, టిఫిన్ చేయడం, స్కూల్కి పంపడం, ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికొచ్చి వంట చేయడం, పిల్లల హోంవర్క్లన్నీ చూడడం అన్నీ ఒకసారి చేయాల్సి వచ్చింది. ఆమెకు అప్పుడు అనురాధ గతంలో చేసిన పని విలువ అర్థమైంది. అమల పరిస్థితి కూడా అలాగే ఉంది. ధీరజ్ ఇంట్లో ఆమె పిల్లల పనులన్నీ చేసుకుంటూ ఉద్యోగం చేయాల్సి వచ్చింది.
ఇద్దరు కోడళ్ళు మొదటిసారి అత్తగారి రోజువారీ జీవితాన్ని అనుభవించారు. అనురాధ మాత్రం తిరిగొచ్చి మళ్ళీ పని పట్టుకోలేదు. నేనిక మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. కానీ మీ పనులను కూడా మళ్ళీ నా మీద వేసుకోదలుచుకోలేదు అని స్పష్టంగా చెప్పింది. ఆమె గ్రామంలోని తన ఇంటిని తిరిగి సరిచేసుకుంది. ఒక చిన్న పని మనిషిని పెట్టుకుంది. తోటను చూసుకునే వ్యక్తిని కూడా పెట్టుకుంది. తన పెన్షన్తో తనకొచ్చినట్టు జీవించడం ప్రారంభించింది. ఉదయం తోటలో నడిచేది, మధ్యాహ్నం పుస్తకాలు చదివేది, సాయంత్రం గుడికి వెళ్ళేది. నెలలో ఒకసారి తీర్థయాత్రకి లేదా పుణ్యక్షేత్రానికి వెళ్ళేది. తన భర్త జయకృష్ణ జ్ఞాపకార్థం గ్రామంలోని పిల్లలకి ఫీజులు, పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టింది. నేను నా పిల్లల కోసం ఎంత చేశానో ఇప్పుడు నా చుట్టూ ఉన్న పిల్లల కోసం కూడా ఎంతో కొంత చెయ్యాలి అనుకుంది. కొంతకాలానికి సూరజ్, ధీరజ్ ఇద్దరు తరచూ గ్రామానికి రావడం మొదలుపెట్టారు. మొదట వాళ్ళకు తల్లి దూరం అవుతుందేమోనన్న భయం, తర్వాత తల్లి విలువ మెల్లగా అర్థమైంది. ఒకసారి సూరజ్ ఒంటరిగా తల్లి దగ్గరకు వచ్చాడు. వరండాలో కూర్చొని, అమ్మా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. చెప్పు బాబు అందావిడ. నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను తల్లిగా కాకుండా ఒక బాధ్యతగానే చూసుకున్నాను. ఒక పని మనిషిలా నువ్వు పనులు చేస్తున్నా పట్టించుకోలేదు. నువ్వు మా కోసం అన్నీ చేస్తావు, అదే నీ కర్తవ్యం అనుకున్నాను. కానీ 10 రోజులు నువ్వు లేనప్పుడు ఇంట్లో ఏం జరిగిందో చూశాక నాకు అర్థమైంది. నువ్వు మా జీవితాన్ని ఎంత సులభం చేసేసావో అప్పుడే తెలిసింది. కానీ దానికోసం మేము నీకు కృతజ్ఞత కూడా చెప్పలేదు. బదులుగా అది నీ బాధ్యత అనుకున్నాము. నన్ను క్షమించమ్మా అన్నాడు. అనురాధ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నిన్ను క్షమించడానికి నేను నీ మీద కోపంగా ఉండాలి బాబు, కానీ నీ మీద నాకు కోపం లేదు, బాధ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ బాధ కూడా తగ్గిపోయింది అంది. ధీరజ్ కూడా కొద్ది రోజులకొచ్చి తల్లితో మాట్లాడాడు. అమ్మా, నేను కూడా తప్పు చేశాను. అమలతో కలిసి నిన్ను ఉపయోగించుకున్నాను. నువ్వు మా పిల్లల్ని చూసుకుంటావు అని మేము అనుకున్నాము. కానీ నువ్వు మా పిల్లల కోసం చేసింది ప్రేమ. మేము దాన్ని బాధ్యతగా మార్చేశాము అన్నాడు. అనురాధ అతని తలపై చెయ్యి పెట్టి, తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం నాన్న. కానీ ఇక మీదట మీ పిల్లలు మీ తల్లిదండ్రుల్ని చూసే విధానం మీదే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు మీ పిల్లల ముందు నన్ను గౌరవిస్తేనే వాళ్ళు కూడా వృద్ధుల్ని గౌరవించడం నేర్చుకుంటారు అంది. వినీల కూడా ఒకరోజు అత్తగారితో ఒంటరిగా మాట్లాడడానికి వచ్చింది. అత్తయ్య, నేను మీ గురించి ఒకసారి నా స్నేహితురాలతో మాట్లాడిన మాటలు మీకు వినిపించాయి కదా అంటూ అడిగింది. అనురాధ కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత మెల్లగా తేరుకుని అవును అంది. నేను మిమ్మల్ని ఒక పని మనిషిలా మాట్లాడాను. మీరు మాకు ఎంత సేవ చేశారో కూడా గుర్తుపెట్టుకోలేదు. మీరు లేకపోయిన 10 రోజుల్లో నాకు అర్థమైపోయింది. మీరింట్లో ఉన్నప్పుడు నేనెంత స్వేచ్ఛగా నా జీవితం గడిపానో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మీపై మీ విషయంలో నేను చేసిన దానికి నాకు సిగ్గుగా ఉంది అంది. అనురాధ ఆమెను కూర్చోబెట్టి, నాకు నిన్ను ద్వేషించడం రాదమ్మా. నువ్వు నా కోడలివి, నా కొడుకును ప్రేమించే వ్యక్తివి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకరోజు నువ్వు కూడా వృద్ధురాలివి అవుతావు. నీ కోడలు లేదా నీ పిల్లలు నిన్ను ఎలా చూడాలని కోరుకుంటావో అదేవిధంగా నువ్వు నీ అత్తగారిని చూడాలి. వృద్ధాప్యం ఎవ్వరికీ తప్పదు. మనం ఇప్పుడు ఎవరికి ఏం చేస్తామో రేపు మన పిల్లలు మనతో అదే చేస్తారు అంది. వినీల ఆమె చేతులు పట్టుకొని ఏడ్చింది. అమల కూడా తన తప్పును అంగీకరించింది. కానీ అనురాధ వాళ్లను వెంటనే తన దగ్గరికి రమ్మని చెప్పలేదు. మన మధ్య ప్రేమ ఉండాలి, కానీ ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక ఇల్లు ఉండాలి. మీరు మీ జీవితాలని స్వేచ్ఛగా ప్రశాంతంగా గడపండి. నేను నా జీవితాన్ని కూడా స్వేచ్ఛగా గడుపుతాను. కలిసే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. గౌరవంగా ఉండడం ముఖ్యం అంది. అదే అనురాధ నిర్ణయం. కొంతకాలానికి సూరజ్, ధీరజ్ ఇద్దరూ తల్లి ఆస్తుల గురించి మాట్లాడడానికి వచ్చారు. అమ్మా, నీ ఆస్తి గురించి ఇక మేమేమీ అడగము. నువ్వు బ్రతికున్నంత కాలం అది నీదే. నీ తర్వాత మాకు అది ఎలా ఇవ్వాలో అనేది అది నీ ఇష్టం అన్నారు. అనురాధ చిరునవ్వు నవ్వింది. ఈ మాటలు వినడానికి నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ నాన్న సంపాదించింది మీకే రావాలి. కానీ నేను బ్రతికుండగా మీరెవ్వరూ దానికోసం ఎదురు చూడకూడదు.
నేను నా పెన్షన్ డబ్బులతో జీవించగలను. నాకు అవసరమైనంత ఉంది ఇప్పుడు. నా జీవితాంతం ఎవ్వరి మీద ఆధారపడను అని చెప్పింది. ఆమె తన ఆస్తికి చట్టబద్ధమైన పత్రాలు కూడా సిద్ధం చేసుకుంది. తన మరణానంతరం 2 కొడుకులకి సమానంగా ఆస్తి వెళ్లేలా నమోదు చేసింది. కానీ తన జీవితకాలంలో ఎవ్వరూ తన అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేని విధంగా పత్రాలని సురక్షితంగా ఉంచుకుంది. నేను నా పిల్లల్ని శిక్షించడం లేదు, కానీ నా జీవితం మీద వాళ్ళకు అధికారం ఇవ్వడం కూడా లేదు అంది. ఒకరోజు సాయంత్రం చరిత తన నాన్నమ్మ ఇంటికొచ్చింది. ఆమె చేతిలో చిన్న పూలమాల. నానమ్మ, ఇది నీ కోసం అంటూ ఆ పూలని జయకృష్ణ ఫోటోకి పెట్టింది. నానమ్మ, తాతయ్య ఎక్కడున్నారు అంటూ అడిగింది. అనురాధ మెల్లగా నవ్వి, ఆయన ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటారు బంగారం అంది. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా నాన్నమ్మ అంటూ చరిత అడిగింది. ఆ ప్రశ్న విని అనురాధ కాసేపు ఆలోచించింది. అవును, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అంది. ఎందుకు అని ఆ పిల్ల అడిగింది. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నమ్మకి తన జీవితం మీద తనకే హక్కుంది అంది. చరితకి పూర్తిగా అర్థం కాకపోయినా, నాన్నమ్మ, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అని చెప్పింది. అనురాధ ఆమెను గట్టిగా హత్తుకుంది. ఆ రాత్రి తోటలో ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చూసింది. జయకృష్ణ గారితో గడిపిన 40 ఏళ్ల సంసారం గుర్తుకొచ్చింది. పిల్లల పుట్టుక, వాళ్ళ మొదటి అడుగులు, మొదటి పాఠశాల రోజు, పరీక్షల్లో వచ్చిన మార్కులు, వాళ్ళ చదువుల కోసం చేసిన త్యాగాలు, పెళ్ళిళ్ళు, సందడి, భర్త మరణించిన రాత్రి, ఆ తర్వాత వచ్చిన ఒంటరితనము, 6 నెలల చొప్పున 2 కొడుకులు ఇళ్లల మధ్య తిరిగిన రోజులు, కోడళ్ళ మాటలు, తన చేతులతో తనకు ఓపికున్నా లేకపోయినా చేసిన పనులు, తన కన్నీళ్లు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. ఆమెకు బాధగా అనిపించింది. కానీ ఆ బాధతో పాటు ఒక గర్వం కూడా వచ్చింది. నేను చివరికి నన్ను నేను కోల్పోలేదు అనుకుంది. ఒకప్పుడు ఆమెకి తన జీవితంలో మిగిలిన రోజులు పిల్లల ఇళ్లల్లో గడపాల్సిందే అనిపించింది. ఇప్పుడు ఆమెకు తెలిసింది, పిల్లల ప్రేమ కోసం తల్లి తన స్వేచ్ఛను త్యాగం చేయాల్సిన అవసరం అనేదే లేదు. పిల్లల్ని ప్రేమించడం ఒక బాధ్యత, తనని తాను గౌరవించుకోవడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. అనురాధ తన కొడుకుల్ని దూరం చేసుకోలేదు, కోడళ్ళని శత్రువుల్లాగా చూడలేదు. కానీ వాళ్ళకు ఒక విషయం మాత్రం స్పష్టంగా నేర్పించింది. మీ కన్నతల్లి మీ ఇంట్లో ఉంది అంటే ఆమె మీకు పనులు చేయడానికి వచ్చిన పని మనిషి కాదు. అత్తగారు పిల్లల్ని చూసుకుంటూ ఉంటే అది ఆమె బాధ్యత కాదు. ఆమెకి మీతో కలిసి నవ్వే హక్కుంది, ఆమెకు విశ్రాంతి తీసుకునే హక్కుంది, ఆమెకి తన డబ్బుని తాను ఇష్టానుసారంగా ఖర్చు చేసే హక్కు కూడా ఉంది. ఆమెకు ప్రయాణం చేసే హక్కుంది, స్నేహితులతో మాట్లాడే హక్కు ఉంది, ఆమెకు తన బద్ధ జ్ఞాపకాలని ప్రేమించే హక్కు ఉంది, ఆమెకు ముఖ్యంగా గౌరవంగా జీవించే హక్కుంది. కాలం గడుస్తున్న కొద్దీ సూరజ్, ధీరజ్ ఇద్దరూ ఈ విషయాన్ని తమ పిల్లలకి కూడా చెప్పడం మొదలుపెట్టారు. మీ నాన్నమ్మని ఎప్పుడూ గౌరవించాలి, ఆమె మన కోసం చాలా చేసింది అని చరితకి చెప్పేవారు. అనురాధకి అదే నిజమైన విజయం అనిపించింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కాదు, తన పిల్లల మనసుల్లో మార్పు తీసుకురావడమే ముఖ్యం అనిపించింది. ఒకరోజు సూరజ్ తన భార్య వినీలాతో కలిసి తల్లుంటున్న గ్రామానికి వచ్చాడు. వాళ్ళ చేతిలో పూలు, పండ్లు ఉన్నాయి. వినీల తల్లి దగ్గరకు వచ్చి, అత్తయ్య, ఈసారి మీకు మేము ఏ పని చెప్పడానికి రాలేదు, మిమ్మల్ని మాతో పాటు మా ఇంటికి భోజనానికి తీసుకెళ్ళడానికి వచ్చాం అంది. అనురాధ నవ్వింది. నన్ను పనికి పిలవకుండా భోజనానికి పిలిచినందుకు ధన్యవాదాలు అంది. అందరూ నవ్వారు. ఆ నవ్వులో గతకాలపు బాధ కొంత కరిగిపోయింది. భోజనం తర్వాత సూరజ్, అమ్మా, మాతో నగరానికి వస్తావా అని అడిగాడు. అనురాధ మెల్లగా తలూపి, కొన్ని రోజులు వస్తాను, కానీ నా ఇల్లు వదిలి మీ దగ్గర శాశ్వతంగా మాత్రం ఉండను అంది. సూరజ్ నవ్వుతూ, ఇప్పుడు మాకు కావాల్సింది కూడా అదే అమ్మా, నువ్వు నీ ఇంట్లో సంతోషంగా ఉండాలి, మేము అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసుకుంటాము అన్నాడు. అనురాధకి ఆ మాటలు వినగానే గుండెంతా నిండిపోయింది. ఒకప్పుడు తాను కోరుకున్నది పిల్లలు తనని తమ దగ్గర ఉంచుకోవాలి అని, ఇప్పుడు పిల్లలు తనని గౌరవించాలి అని కోరుకుంటుంది. చివరికి అదే దొరికింది. జయకృష్ణ ఫోటో ముందు నిలబడి ఆమె మెల్లగా చెప్పింది, మీరు చెప్పింది నిజమేనండి, పిల్లల మీద ప్రేమ ఉండాలి, కానీ మన వృద్ధాప్యాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు, ఆ ప్రేమతో గుడ్డిగా వాళ్ళని నమ్మకూడదు.
మనకి మనమే తోడుగా ఉండాలి. గాలి మెల్లగా వీచింది. తోటలోని మల్లెపూల వాసన చుట్టూ వ్యాపించింది. ఆమె భర్తతో కలిసి నాటిన మామిడి చెట్టు ఇప్పుడు పెద్దదై నీడనిస్తోంది. ఆ చెట్టు కింద కూర్చొని అనురాధ తన చేతిలోని టీ కప్పును చూసుకుంది. ఒకప్పుడు జయకృష్ణ కోసం 2 కప్పుల టీ చేసేది. ఇప్పుడు 1 కప్పే ఉంది. కానీ ఆ ఒక్క కప్పులోనూ ఒంటరితనం లేదు. తనను తాను తిరిగి పొందిన ఒక మహిళకున్న ప్రశాంతత ఉంది. అనురాధ జీవితం అంతా ఇతరుల కోసమే గడిపింది. ఒక భార్యగా జయకృష్ణ గారి కోసం, తల్లిగా సూరజ్ ధీరజ్ల కోసం, అత్తగారిగా వినీల అమల కోసం, అమ్మమ్మగా చరిత కోసం, చివరికి తన కోసం కూడా కొంత జీవితం మిగిలి ఉందని తను తెలుసుకుంది. ఆమె పిల్లల్ని వదిలిపెట్టలేదు, కానీ తనని తాను కూడా వదిలిపెట్టుకోలేదు. అదే ఆమె గెలుపు. ఆమె ఎవ్వరి మీద కక్ష పెట్టుకోలేదు, కానీ ఎవరి సౌకర్యం కోసము తన ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు. ఆమె తన ఆస్తిని దాచుకోవడానికి కాదు, తన హక్కుని కాపాడుకోవడానికి మాత్రమే పోరాడింది. తన పిల్లల్ని శిక్షించడానికి కాదు, వాళ్ళకి జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పడానికే నిర్ణయం తీసుకుంది. ఒక తల్లి ప్రేమకి ధర ఉండదు, కానీ ఆ ప్రేమని ఉచిత సేవగా భావించే హక్కు ఎవ్వరికీ లేదు. వృద్ధురాలైన తల్లికి తిండి పెట్టడం గొప్ప ఉపకారమేమీ కాదు, ఆమెను మనిషిగా గౌరవించడమే నిజమైన బాధ్యత. అత్తగారింట్లో ఉంటే ఆమె చేతిలో చీపురు పెట్టడం సులభమే, కానీ ఆమెకి మనసుందని గుర్తించటం, ఆ మనసు కూడా కలలు కంటుంది అని గుర్తించడం నిజమైన సంస్కారం. చివరికి అనురాధ తన కొడుకులకు చెప్పిన మాట వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోయింది. మీకోసం నేను జీవితం అంతా కష్టపడ్డాను. మీ మీద నాకు ఎలాంటి పశ్చాత్తాపము లేదు. మీరు నా పిల్లలు కాబట్టే ప్రేమిస్తాను. మీ పిల్లలను కూడా ప్రేమిస్తాను. అవసరమైతే మీకు తోడుగా ఉంటాను. కానీ ఇక మీదట నా జీవితాన్ని మీ సౌకర్యాల కోసం పణంగా పెట్టను. మీ చేతికి అప్పగించను. నేను మీ తల్లిని. నేను మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని కాదు. నేను మీ పిల్లల్ని చూసుకునే ఉచిత సంరక్షకురాల్ని కాదు. నేను నా పెన్షన్ కోసం మీ మీద ఆధారపడే వృద్ధురాల్ని కాదు. నేను నా భర్తతో కలిసి కష్టపడి నిర్మించుకున్న జీవితానికి వారసురాల్ని. నాకు నా ఆస్తి మీద హక్కుంది, నా సమయం మీద హక్కుంది, నా శరీరం మీద హక్కుంది, నా కోరికల మీద కూడా నాకు హక్కుంది. ముఖ్యంగా నా ఆత్మాభిమానం మీద నాకు హక్కుంది. ఆ మాటలు విన్న సూరజ్ ధీరజ్ ఇద్దరూ తల్లి పాదాలకి నమస్కారం చేశారు. అనురాధ వాళ్ళని లేపి దగ్గరకు తీసుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్నాయి, కానీ అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు. ఎన్నో ఏళ్ల తర్వాత తన పిల్లలు తనని అర్థం చేసుకున్నారు అనే ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. ఆమె మనసులో ఒకే ఒక్క మాట వినిపించింది: ఇక నుంచి ఇది నా జీవితం, ఇక నుంచి నా జీవితం నాది. ఆ రోజు సాయంత్రం అనురాధ తోటలోని పూల మొక్కలకు నీళ్లు పోసింది. ఇంటి ముందు దీపం వెలిగించింది. జయకృష్ణ ఫోటో ముందు నిలబడి చిరునవ్వు నవ్వింది. మీరు నన్ను ఒంటరిగా వదిలిపెట్టారు అని అనుకున్నాను, కానీ మీరు నాకిచ్చిన ఆత్మవిశ్వాసం ఇంకా నాతోనే ఉంది. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. చుట్టూ చల్లటి గాలి, పక్షులు గూళ్ళకి చేరుకుంటున్నాయి. అనురాధ మాత్రం తన ఇంటి గుమ్మం ముందు నిలబడి ఆ ఆకాశాన్నే చూస్తూ ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమెకు ఆ ఇల్లు మళ్ళీ తనదిగా అనిపించింది. ఆ తోట తనదిగా అనిపించింది. ఆ పెన్షన్ డబ్బులు తనవిగా అనిపించాయి. తన సమయం కూడా తనదిగా అనిపించింది. ముఖ్యంగా తన జీవితం తనదే అని అనిపించింది. ఆమెకు అప్పుడే అర్థమైంది, ఆత్మాభిమానం అంటే పిల్లల్ని వదిలేయడం కాదు, వాళ్ళని ద్వేషించడము కాదు, వాళ్ళకి ఆస్తి ఇవ్వకపోవడము కాదు. ఆత్మాభిమానం అంటే ప్రేమిస్తూనే తన హద్దుల్ని తానే నిర్ణయించుకోవడం, సహాయం చేస్తూనే దాన్ని బాధ్యతగా మారనివ్వకపోవడం, కుటుంబంలో పెద్దవారిగా ఉంటూ కూడా తనని తాను చిన్నచూపు చూడనివ్వకపోవడం. నేను తల్లిని కాబట్టి అన్నీ భరిస్తాను అనే మాటను నేను తల్లిని కాబట్టి నన్ను కూడా గౌరవించాలిగా మార్చుకోవడం. అనురాధ అదే చేసింది. ఆమె పిల్లల్ని కోల్పోలేదు, తనని తాను తిరిగి పొందింది. ఆ రోజు నుంచి ఆమె ఇంటి తలుపు ఎప్పుడూ మూసుండేది కాదు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆమె ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఒక విషయం మాత్రం తెలుసుకుని గుర్తుపెట్టుకుని వచ్చేవారు: అది అనురాధ ఇల్లు. అక్కడ ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, భోజనం ఉంటుంది, నవ్వులు ఉంటాయి. కానీ ఎవ్వరిని పనికి ఉపయోగించుకునే హక్కు మాత్రం ఎవ్వరికీ ఉండదు.
అనురాధ తన జీవితంలో ఒక గొప్ప నిజాన్ని నిరూపించింది. ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత త్యాగం చేసినా వృద్ధాప్యంలో ఆమెను ఉపయోగించుకోవడం పిల్లల హక్కు మాత్రం కాదు. ఆమె చేసిన త్యాగాలకి ప్రతిఫలం అడగకపోయినా కనీసం గౌరవం మాత్రం అడిగే హక్కు ఆమెకుంటుంది. తల్లి చేతులు వంట చేయడానికి మాత్రమే కాదు, మనవళ్ళని ఎత్తుకోవడానికి మాత్రమే కాదు, అవసరమైతే అదే చేతులు తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కూడా తనకు ఉపయోగపడతాయి. అనురాధ ఆ చేతుల్ని చివరికి తన కోసమే ఉపయోగించింది. అదే ఆమె నిర్ణయం, అదే ఆమె విజయం, అదే ఆమె ఆత్మాభిమానం. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంత్లో గివేవే కోసం ఈ మంత్లో నేను పెట్టే ప్రతి స్టోరీకి కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. నేను ఈ నెలలో పెట్టిన ప్రతి స్టోరీకి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే గివేవేలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ముందుగా నేను అన్ని స్టోరీస్కి కామెంట్ పెట్టిన వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఒక్క స్టోరీ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క కథని విని కామెంట్ చేయడానికైతే ట్రై చేసేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.